హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటా గురించి తెలుసుకుందాం. అందంగా మారాలని అందరికీ ఉంటుంది. దీనికోసం ఎంతో ఖర్చు పెడుతుంటారు. ఖరీదైన క్రీమ్స్ వాడుతుంటారు, ఎన్నెన్నో టిప్స్ వాడతారు. ఇలాంటి వాటికంటే కొన్ని ఇంటి చిట్కాలు వాడడం వల్ల ఎంతో అందంగా తయారవ్వచ్చు. ఇందులో ఒకటి టమాటా. టమాటాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. చర్మం రంగును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు వంటి సమస్యలను దూరం అవుతాయి. ముందుగా 2 చెంచాల టమాటా గుజ్జు తీసుకోవాలి. ఇందులో కాస్త తేనె కలుపుకుని ఇలా తయారైన మిశ్రమాన్ని ముందుగా మొహం, మెడని శుభ్రం చేసుకుని మొహంపై రాయాలి. ఈ ప్యాక్ ఆరిన తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది. కాస్తంత శనగపొడిని తీసుకుని ఇప్పుడు టమాటా గుజ్జును అందులో కలుపుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా తయారైన ప్యాక్ని ముఖానికి పూతలా వేసుకుని ఆరిన తర్వాత నీళ్లు చల్లుకుంటూ స్క్రబ్లా చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం తాజాగా మారుతుంది. ముఖం రంగును మెరుగుపరచడంలో ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఓవెన్ ఫర్ సమస్యలు ఉన్నవారు కాస్త ముల్తాన్ మట్టిని తీసుకోండి. అందులో టమాటా జ్యూస్ వేసి బాగా కలపాలి. ఇలా తయారైన ప్యాక్ని మొహంపై వేసుకోవాలి. చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చాలా వరకు తగ్గుతుంది. ఎండకు కమిలిన చర్మాన్ని తిరిగి అందంగా మార్చుకోవడంలో టమాటా బాగా పనిచేస్తుంది. కొద్దిగా టమాటా రసం తీసుకుని అందులో కాస్త మజ్జిగ తీసుకుని ఆ మిశ్రమాన్ని మొహానికి రాసుకోవాలి. కాస్త ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. దీనిని రాయడం వల్ల టూన్ సమస్య కూడా తగ్గుతుంది. టమోటా మజ్జిగలో ఏం కలపకుండా అది మాత్రమే మొహం, మెడకు రాసి ఆరిన తర్వాత కడిగినా మంచి ఫలితం ఉంటుంది. ఇది నేచురల్ రెమెడీ కాబట్టి ఎప్పుడైనా ట్రై చేయవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలా చేయడం వల్ల కేవలం మచ్చలు మాత్రమే కాకుండా అందంగా మొటిమల సమస్య కూడా పోతుంది. అదేవిధంగా వారానికి ఒకసారి స్క్రబ్లా ఉపయోగించండి. దీని వల్ల మొహంపై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి.